హాయ్ డెబీ, Hi, హౌ ఆర్ యూ? I'm doing good. ఎలా అనిపించింది రోజు షూట్ అంతా? I loved it. I love my look. I'm doing this after like 8 years. So we're back with the fringe, but I have like different color now. Otherwise, it was full black. So ఓకే. yeah. సో డెబీ చూస్తున్నారు కదా, ఒక వైల్డ్ క్యాట్ లాగా రెడీ అయిపోయింది ఈరోజు. ఆ హెయిర్ స్టైల్ కానీ అసలు ఆ ఫార్మేషన్ కానీ అంతా డిఫరెంట్ స్టైల్లోకి వచ్చేసింది. నేను డెబీ అరౌండ్ 2014లో తెలుసు, ఈ 2024 ఒకసారి అర్థం చేసుకోండి మా జర్నీ ఎంత లాంగ్ జర్నీయో. అండ్ ఈరోజు షూట్ వచ్చేసి వెల్లా బ్రాండ్కి చేసింది. అండ్ డెబీ వచ్చేసి తన టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగా ఓపెన్ చేసింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో డెబీని రీచ్ అయ్యి డెబీకి లైక్ మీ మోడల్ You can కెరియర్ get in touch with me. Yes. ఎస్. సో ఇట్స్ నాట్ లైక్ తను ఎంత స్వీట్ అంటే లైక్ నేనే మళ్ళీ చూసుకోండి, దాదాపు 11 years నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను యాజ్ అ ఫోటోగ్రాఫర్ తనతో. అండ్ తను ఏ రోజు ఒక్క డిస్రెస్పెక్ట్ఫుల్ గా చూడలేదు అనమాట. ఇంకా మోడల్స్ ఏ రేంజ్ లో ట్రీట్ చేస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ Thank you, Bharat, for the hype, but that's very sweet of you. But Bharat himself is a very sweet person. So it depends on the people I meet also. So Bharat is a very great photographer. He's always there for my events and capturing me in the most sweetest way possible. So yeah, you better hit that like and that subscribe and that heart. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈరోజు బిహైండ్ ద సీన్స్ కూడా మేము రిలీజ్ చేస్తాము. వీళ్ళు నియర్లీ సింధు కానీ లేకపోతే డెబీ కానీ నియర్లీ 4 to 5 hours ఓన్లీ హెయిర్ More than 10 hours. Sindhu is she's looking fabulous. I love her hairstyle. It looks so crazy on her. I mean, naturally, I think I'm a baby hair undanta. So, but No, not it's this totally curly. curly. Like, she looks, యా she's like, Not too good. cuter than you. జనరల్ గా సింధు నేను ఎక్స్ప్రెషన్స్ ని కిల్ చేస్తూ చూసిన అనమాట. ఈ రోజు సింధు సై అని కూడా నాకు తెలిసింది. కెమెరా ముందుకు రమ్మంటే మాత్రం కొంచెం తర్వాత మనం వచ్చే బ్లాగ్స్ లో సింధుని మాట్లాడి ట్రై చేద్దాము. Mellag mellag matladtadi. For now, she's just modeling. She's like a very hot model. So, సో యాజ్ ఆఫ్ నౌ మన సబ్స్క్రైబర్స్ అయితే వీళ్ళకి ఎంత లవ్ షవర్ చేస్తారో అంత లవ్ షవర్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ కొంచెం మెసేజ్ తో ఇబ్బంది పెడతారో వాళ్ళకి కూడా కొంచెం రిప్లైస్ ఇస్తుండండి. yes. అండ్ షోర్ ద లవ్. అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కీప్ ఫాలోయింగ్, హిట్ ద లైక్ బటన్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now వెల్కమ్ బ్యాక్ మై బ్లాగర్స్. it's time to ఎలా look ఉన్నారు at అందరూ? the enemy. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి వెల్లా అనే ఒక బ్రాండ్ షూతో స్టార్ట్ అవుతుంది. జనరల్గా నన్ను చాలామంది అడిగినారనమాట, మీ షూట్కి వెళ్ళినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, బ్యాక్ స్టేజెస్లో ఎలా ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, అదంతా మీకు లిటరల్గా నేను చూపిద్దామని ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో. మేబీ అంతా చూపించకపోవచ్చు, సో అండ్గా చూపిస్తాను, నేను మ్యాక్స్ ట్రై చేస్తాను. సో ఈరోజు వచ్చేసి మన షూట్ వెల్లా అనే ఒక బ్రాండ్కి షూట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మన డెబీతో వర్క్ చేస్తున్నాం. ఈ పర్టిక్యులర్ హెయిర్ స్టైల్ రావడానికి దే హ్యావ్ ట్రైడ్ అరౌండ్ 10 hours అనమాట. పర్టికులర్గా 2 days వర్కౌట్ చేసినారు. అండ్ ఇలాంటి హెయిర్ స్టైల్ వచ్చేసి బోల్డ్ ఎలిగెన్స్ అని అంటారు అనమాట. డెబీతోనే కాదు, వేరే అదర్ మోడల్స్ కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మీద వీళ్ళు ఒక వర్క్షాప్ లాగానే చేసినారు ఈ బ్రాండ్ వాళ్ళు. జస్ట్ హెయిర్ కలర్ కానీ లేకపోతే ఆ చాక్లెట్ మిక్స్ కానీ ఇవేవో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఒక్కొక్కటి వస్తుంటుంది. నేను ఒక్కొక్క మోడల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను మన దాంట్లో. సో మెయిన్ వైల్ మీరు చూస్తుంటే మాత్రం బ్యాక్ ఎండ్లో వాళ్ళ కష్టం మాత్రం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి హెయిర్ అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మేకప్ రుక్కి షిఫ్ట్ చేసినారు. మేకప్ రుక్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకో మేకప్ కష్టాలు ఇట్లుంటాయి వీళ్ళవి. అండ్ లిటరల్గా ఆ వేడి అంటే ఆ లైట్స్ వేడి ఎట్లుంటుంది అంటే దాన్ని తట్టుకునేంతగా మేకప్ కూడా ఉండాలి. ఆల్సో ఆ హెయిర్ స్టైల్ కానీ ఇంచ్ టు ఇంచ్ డీటెయిల్ ఉండాలి. కాబట్టి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రోడక్ట్ షోకేస్ అవుతే ఎంత డెలివరీ అవుతుంది అండ్ ఆ ప్రోడక్ట్కి ఎంత హిట్ అవుతుంది అనేది చూస్తారు జనాలు. సో దిస్ ఈజ్ హౌ ద బ్యాక్ ఎండ్ విల్ బీ. అండ్ పర్టికులర్గా నేనైతే ఈ అమ్మాయి సింధుని చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి పొద్దున 8 o'clock నుంచి కూర్చుంటే మధ్యాహ్నం 2 గంటల వరకు ఇలానే హెయిర్ స్టైల్ అండ్ మేకప్తో అలానే కూర్చుండిపోయింది. అండ్ లిటరల్గా నో ఫుడ్ అనమాట. ఫుడ్ కూడా తినలే. అండ్ ఫుడ్ తినకుండా కూడా వాళ్ళంతా కష్టపడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్లో బ్యాక్ స్టేజ్లో కానీ అంత ఈజీగా వర్క్ ఉండదు అని చెప్పేసి ఆ కర్లీనెస్ తీసుకురావడానికి హెయిర్ స్టైలిస్టులు కూడా చాలా కష్టపడ్డారనమాట. సో వీళ్ళకి మనం రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా ఉంటే చాలు. సో ఎండ్ ఆఫ్ ద డే
మనం ఎంత కష్టపడతామో పర్టిక్యులర్‌గా ఇక్కడైతే చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ గురించి వాళ్ళు డెలివరీ గానీ, దాని గురించి చెప్పడం గానీ చాలా బాగా నచ్చింది. బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ నార్మల్ థింగ్. ఐ వుడ్ సే ఇట్స్ నాట్ జస్ట్ ఎ నార్మల్ థింగ్. సో మచ్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అయి ఉంటది. ఈ మేకప్‌లో గానీ, స్కిన్ టోన్స్‌తో గానీ, లేకపోతే ఆ కలర్స్‌తో గానీ చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అనమాట. సో ఇట్లా పర్టిక్యులర్‌గా ఆలోచించుకుంటూ వెళ్తే మీకు గూడా ఆ విజువల్ బ్యాక్ స్టేజ్ విజువల్ అనేది మీకు ఒక లిటరల్‌గా కనపడుతూ ఉండదని నేను ఆశిస్తున్నాను. I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity to find your identity. It's mind over everything. బ్యాక్ స్టేజ్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఏదో ఒక చిన్న గ్లింప్స్ లాగా ట్రై చేసినా మీకు కంటెంట్ అర్థం కావాలి అని చెప్పేసి. అండ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో నాకు చెప్తుండండి. మన ట్రావెల్ బ్లాగ్స్ కూడా వస్తుంటాయి అండ్ మోడల్స్తో కూడా డిఫరెంట్ బ్లాగ్స్ అని వస్తుంటాయి. అండ్ డిఫరెంట్ బ్యాక్ ఎండ్ వర్క్ కూడా ఎలా ఉంటుంది ఏం సంగతి అని కూడా నేను చెప్తాను. అండ్ ఆల్సో మన మోడల్స్కి కూడా మీరు లవ్ షవర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ వెల్లా బ్రాండ్ ప్రోడక్ట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైతే ప్రోడక్ట్స్ నచ్చాయో ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. జస్ట్ మీ ఇంట్రెస్ట్కి ఎంత బాగున్నాయో లేవని మీరే మళ్ళీ కామెంట్లో చెప్పండి. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ హెయిర్ స్టైల్స్ కానీ డిఫరెంట్ హెయిర్ గ్రూమింగ్స్ కానీ అన్నీ ఆ హెయిర్ స్టైల్ నేమ్స్ కానీ అన్నీ మెన్షన్ చేసి పెట్టినాను. ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ ఈ పర్టికులర్ హెయిర్ స్టైల్స్ అన్నీ పార్టీ స్టైల్స్కి చాలా బాగుంటాయి. ఒక సెక్సీ అండ్ హాట్ చిక్ లాగా ఉంటాయి అన్నమాట. సో నేనైతే బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఆల్సో మన బ్లాగ్ స్పెషల్ పర్సన్ కూడా తీసుకొచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను. You don't wanna make me mad. I stay strong, you will never see me crack. And if you get in my way, you gonna feel the wrath. Okay. హాయ్ సింధు, Hi. ఎలా ఉన్నావు? I'm good. How are you? ఐఎమ్ గుడ్. సో ఈరోజు మన బ్లాగ్లోకి సింధుని తీసుకొస్తున్నాను. సింధు వచ్చేసి వన్ ఆఫ్ ద టాప్ మోడల్ ఇన్ హైదరాబాద్ అనమాట. తన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రొఫైల్స్తో తన స్టోరీస్ కానీ అన్నీ చూస్తూనే ఉంటారు. సో సింధు నేను ఈరోజు కలిసి ఒక షూట్ చేసినాము. అది వచ్చేసి వెల్లా బ్రాండ్కి. తన ఓపిక, తన ఫస్ట్ టైం తన పేషెంట్స్ నేను ఈరోజు చూసినాను. 4 hours కంటిన్యూస్గా కూర్చుంది ఓన్లీ హెయిర్ మేకప్ కోసం. తన ఎక్స్ప్రెషన్స్ కూడా అన్నీ మీకు అర్థమవుతుంది. ఇప్పటికీ ఎనర్జీ అట్లానే మెయింటైన్ చేస్తుంది. ఒకసారి సింధుని అడుగుదాము ఎలా ఉండే ఈరోజు ఎక్స్పీరియన్స్ అదంతా. సింధు, కొంచెం మన ఫ్యాన్స్కి ఈరోజు ఎలా అనిపించింది షూట్ గురించి? అండ్ ఎలా అంటే ఇట్ ఈస్ క్రేజీ, క్రేజీ. సో మచ్ ఆఫ్ వర్క్, హెక్టిక్, బట్ ఇట్ వాస్ ఫన్. ఓకే, ఐ లవ్డ్ ఇట్. తన పాజిటివ్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది అంటే ఒక వైబ్ అనమాట, మామూలు వైబ్ కాదు. ఇప్పటికి చూస్తే ఎనర్జీ మాత్రం ఏ లెవెల్లో తగ్గలేదు అసలు. మీరు చూస్తున్నారు కదా, ఆ హెయిర్ స్టైల్ అట్లా పెట్టుకొని అంతసేపు కూర్చుని అంత ఈజీ కాదు. ఒక్కసారి సింధు ప్రొఫైల్స్ మన డిస్క్రిప్షన్ ఇస్తాను. తను ఫాలో కావడము, తనకి లైక్ చేయడం మర్చిపోకండి. కొంచెం మా వాళ్ళకి కూడా రిప్లై ఇస్తుంది సింధు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తూ ఉంటారు. యా, ఫర్ షూర్. ఓకే, సో ఒక్క నిమిషం నేను సింధుతో పాటు వస్తాను, మీకు కూడా తెలుస్తుంది ఇద్దరం ఎట్లున్నాం ఈరోజు. హాయ్, సో ఈరోజు అయితే బ్లాగ్లో సింధుని తీసుకొచ్చిన. చాలా మంది సింధు గురించి అడుగుతుండే సింధుని ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి. సో ఫైనల్లీ అది ఈ రోజు అయింది. లక్కీలీ ఒక వెల్లా అని ఒక బ్రాండ్ షూట్లో అయ్యింది. ఫర్దర్గా నేను సింధుని తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీ ఇద్దరు ఏమైనా షూట్స్ ఉన్నా కానీ మీకు అప్డేట్ చేస్తాను. ఏమంటావు సింధు? yes, bye. బాయ్.